వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి వేసినారు అని అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి బుద్ధిజ్ఞానం ఉండాలి, బుద్ధిజ్ఞానం లేకుండా ఉండాలి మీరంతా. అవును, ఇలా కళ్ళు కట్టేసి చూస్తే భయపడరు. భయపడ్డారా? ఎవరు భయపడ్డు? పరిసరాలు పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి. కూర్చో మహేంద్ర తప్పుడు చేస్తున్నావు. పెట్టేశాడు స్టేట్ని, ఆ దొంగ పదవికొస్తే మళ్ళీ వలస పోవాలి రాష్ట్రం వదిలి. ఆ దొంగ పదవికొస్తే మళ్ళీ వలస పోవాలి రాష్ట్రం వదిలి. ఒక్క ఛాన్స్ అని వంగ పెట్టేశాడు స్టేట్ని. ఆ సైకో ఉంటే మనకి చావే, రెక్కలిరగాలి ఆ ఫ్యాన్కి, దిమ్మ తిరగాలి తుగ్లక్కి. గత్తులో తొండాటలో గొడ్డలేటులో తొంగోటులో. నువ్వు ఒక అమ్మకు పుట్టోడు అయితే, నీ మూతి మీద మోల్సింది మీసమే అయితే, నువ్వు కడుపు కన్నమే తింటే అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీలో ఎప్పుడు జరిగితే అప్పుడు ధైర్యంగా ఎదుర్కోవయ్యా. నీ దగ్గర దమ్ము లేదా, అంత సత్తా లేదా, అంత ధైర్యం లేదా? నీ చెత్తనారే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు వాగారే. ఇంట్లో ఆడవాళ్ళు, కుటుంబ సభ్యులు దేవతలా చూసినటువంటి భువనేశ్వరమ్మని పిచ్చివాగుడు, పిచ్చ కాలు కూతలు, కుక్క కూతలు కూసారే. రోడ్డు మీద గజ్జి కుక్కలు ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతూ వాగారే. అట్లా వాగే సంస్కారం మా దగ్గర లేదు. అంత నీచాన్ని దిగజారిపోలే తెలుగుదేశం పార్టీ. ఒకనొక టైంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నావు. నీ అప్పుడు నీ తల్లో జేజమ్మ నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, గుర్తు పెట్టుకో. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు అంగరంగ వైభవంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడుతా ఉంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నిక్కచ్చైన కార్యకర్తలు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ వారికి కీలక సూచనలు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఈ 2 విభాగాలకు సంబంధించిన అధికారులతో సమావేశమైన పవన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్ జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలివ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందన్నారు. అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను వైసీపీ వేదనకు గురిచేసిందని ఆరోపించారు. ఏడాదిన్నర నుంచి జీతాలు కూడా చెల్లించలేదన్నారు. బ్లాక్ లిస్ట్ లో కాంట్రాక్టర్లకు పనులప్పగించారని మండిపడ్డారు. ఏ మేరకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు పవన్.